కొన్ని నిమిషాల్లో ఒక నది ఊరినే మాయం చేస్తే అదే ఫ్లాష్ ఫ్లడ్. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ బార్డర్ దగ్గర రసువా గడి ప్రాంతాన్ని భారీ వరద ముంచెత్తింది. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం 105 మంది ఇండియన్స్ సహా వందల మంది ట్రావెలర్స్ తో కాంటాక్ట్ తెగిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్ అంటే సాధారణ వరదలా నెమ్మదిగా వచ్చే నీరు కాదు. హెవీ రైన్, ల్యాండ్ స్లైడ్స్ వల్ల రివర్ బ్లాక్ కావడం, గ్లేషియర్ లేక్స్ పగలడం లాంటి కారణాలతో చాలా తక్కువ సమయంలోనే నీటి మట్టం విపరీతంగా పెరగడం. ఈ ఘటనకు రసువాలో వర్షమే కారణం కాదని నేపాల్ అధికారులు చెప్తున్నారు. టిబెట్ వైపు జరిగిన రాక్ అవలాంచి లేదా ల్యాండ్ స్లైడ్ వల్ల నీరు అడ్డుకొని ఒక్కసారిగా విడుదలై ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఎగ్జాక్ట్ కాజ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల హిమాలయాస్ లో గ్లేజియర్స్ తగ్గడం, గ్లాసికల్ లేక్స్ పెరగడం, షార్ట్ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ పెరగడం వల్ల ఇలాంటి డిజాస్టర్స్ రిస్క్ మరింత పెరుగుతోంది. కానీ ఈ ఒక్క ఫ్లడ్ ను క్లైమేటిక్ చేంజ్ ఒకటే కారణమని ఇప్పుడే చెప్పలేం. ఇది మనకు నేర్పేది ఒకటే, మౌంటైన్స్ లో డెవలప్మెంట్ తో పాటు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, గ్లేషియర్ మానిటరింగ్, సేఫ్ ఎవాక్యుయేషన్ రూట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేపాల్ కి మనం చేయగల సహాయం వెరిఫైడ్ గవర్నమెంట్ లేదా రెడ్ క్రాస్ ఛానల్స్ ద్వారానే డొనేషన్స్ చేయాలి. ఫేక్ మిస్సింగ్ లిస్ట్, ఓల్డ్ వీడియోస్ షేర్ చేయకూడదు. ఇండియా నుంచి రెస్క్యూ టీమ్స్, హెలికాప్టర్స్, మెడిసిన్స్, టెంపరరీ బ్రిడ్జెస్ వంటి సహాయం చాలా ఉపయోగపడుతుంది. మరి ఇండియాకి ప్రమాదమా? నార్త్ ఇండియా మొత్తం కాదు. ఈ నీరు త్రిశూలా నుంచి నారాయణిలోకి వెళ్లి బీహార్ వైపు వస్తుంది. బీహార్లో ప్రిలిమినరీ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం అంచనాల్లో యూపీకి పెద్ద ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నారు. నేపాల్కి ఈరోజు వచ్చిన వార్నింగ్ హిమాలయస్ పక్కన ఉన్న ప్రతి దేశానికి రేపటి వార్నింగ్ కావచ్చు. ఈ ఫ్లడ్ పరిస్థితి వేగంగా మారుతోంది. కొత్త రెస్క్యూ నెంబర్స్ లేదా ఇండియన్ ఫ్లడ్ అలర్ట్స్ వస్తే నేను ట్రాక్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. జై హింద్.